భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని అధికారులు కోరారు. అపీల్కు ఎందుకు వచ్చారని ఐపీఎస్లను కోర్టు ప్రశ్నించింది. దీనిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మళ్లీ సింగిల్ బెంచ్ కు వెళ్లిందని సూచించింది. సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ తెలిపింది. ఐపీఎస్ పిటిషన్లపై కోర్టులో విచారణ ముగిసింది. భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని అధికారులు కోరారు. అపీల్కు ఎందుకు వచ్చారని ఐపీఎస్లను కోర్టు ప్రశ్నించింది. దీనిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మళ్లీ సింగిల్ బెంచ్ కు వెళ్లాలని సూచించింది. సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ తెలిపింది. ఐపీఎస్ పిటిషన్లపై కోర్టులో విచారణ ముగిసింది. భూదాన్ కేసుపై మరింత సమాచారం దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ చెప్పండి. ఎస్ సింధు, భూదాన్ ల్యాండ్ స్కామ్ అని అయితే ఈడీ సంచలన ప్రకటన చేసిందని చెప్పాలి. అయితే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అమ్మకాలు చేశారు. అందుకోసం నకిలీ పత్రాలను సృష్టించి భూ రెవెన్యూ రికార్డులను మార్చినట్లు కూడా విచారణలో తేలింది. నిషేధిత జాబితా నుండి పేర్కొన్న భూమిని డీనోటిఫై చేయడంతో పాటు కొన్ని ప్రైవేట్ పార్టీలకి కూడా విక్రయించారని కూడా అధికారులు అయితే వెల్లడించారు. భూదాన్ భూములో పై ఈడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో హైదరాబాద్ లోని 5 చోట్ల సోదాలు నిర్వహించినట్లు కూడా తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం చేయడంపై విచారణ చేస్తున్నామని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఆ ప్రకటనలో నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించడంపై ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ అధికారులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కూడా ఆధారంగా దర్యాప్తు జరిపినట్టు కూడా వాళ్ళు చెప్పారు. అయితే మహేశ్వరం మండలం నగరంలో ఉన్న భూములంతా అన్యక్రాంతం అయినట్లే గుర్తించారు. దీనికి సంబంధించి కొంతమంది పేర్లు అయితే ఇప్పటి వరకు అయితే భూదాన్ భూములకి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో దాంట్లో కొందరు కదీర్ ఉనిషా, మహమ్మద్ మునవర్ ఖాన్, మహమ్మద్ లతీఫ్ షరఫాన్, మహమ్మద్ అఖ్తర్ షర్ఫాన్, మహమ్మద్ సుకుమార్లు ప్రభుత్వ భూమిని మోసపూరితంగా అమ్మకాలు చేసినట్లు కొనుగోలు చేసిన పత్రాలను కూడా సీజ్ చేశారు. 23 లక్షల రూపాయలు నగదు, విదేశీ కరెన్సీ 12,000 దిర్వం సీజ్ చేసినట్టు కూడా ఈడీ అధికారులు చెప్పారు. అయితే మహమ్మద్ ఫామ్ హౌస్ లో ఇక 45 కార్లు స్వాధీనం చేసుకున్నట్టు కూడా వాళ్ళు చెప్పారు. ఈ కేసుకి సంబంధించి ఇంకా విచారణ కూడా కొనసాగేటట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే భూదాన్ భూముల గురించి అయితే చూసుకుంటే అయితే మనకు ఇదంతా ఒక స్కామ్ గానే తెలుస్తుంది సింధు. అయితే ఆ తర్వాత చూస్తే అయితే ఐఏఎస్ ల పిటిషన్లపై కూడా హైకోర్టు విచారణ జరిపిన తర్వాత నాగరం సర్వే 194 భూదాన్ భూమి కాదని ఆఫీసర్లు కౌన్సిల్ వాదనలు జరిపారు. భూదాన్ భూమికి ఆఫీసర్ల భూమికి ఎలాంటి సంబంధం లేదని కూడా ఈ వాదనలు వినిపించాయి. భూదాన్ భూమి ఉన్నవి కేవలం సర్వే నెంబర్ 181, 182లో మాత్రమే. ఆఫీసర్లు కొన్ని భూమి నాగరం సర్వే 194లో 366 ఎకరాల్లో మాత్రమే ఉంది. అయితే సింగిల్ బెంచ్ జడ్జి వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఆఫీసర్ల భూములని నిషేధిత భూముల జాబితాలో పెట్టాలని కూడా తీర్పునిచ్చారు. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులు కొట్టివేయాలని కోరిన ఆఫీసర్లు కూడా న్యాయవాదులు అయితే అది భూదాన్ భూమి కాదు ప్రభుత్వ భూమి అని వాదించిన ప్రతివాది న్యాయవాది రవిచందర్ కూడా ఉన్నారు. సింగిల్ బెంచ్ దగ్గర ఈ విషయాన్ని ప్రవేశించాలని ఆఫీసర్లకి కౌన్సిలర్కు సూచించిన హైకోర్టు చీఫ్ కోర్టు అయితే దీనిపై ఇంకా కూడా హైకోర్టులో చీఫ్ కోర్టుకి వాదించాలని చెప్పి అంటున్నారు.
రైట్, థ్యాంక్ యూ సుప్రియ.